ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయ్యి రాజంపేట జైల్లో ఉన్న టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి అస్వస్థతకు గురి కావడం అబద్ధమని తేలిపోయింది. వైసీపీ నేత పోసాని కృష్ణమురళి గుండె నొప్పి వచ్చినట్లు జరిగిన ప్రచారం అంతా ఫేక్ అని పోలీసులు తేల్చేశారు. ఈ మేరకు రాజంపేట పోలీసులు ఓ ప్రకటన చేశారు. ఈ రోజు రాజంపేట జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళి గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో వెంటనే జైలు అధికారులు పోలీసుల సాయంతో ఆయన్ను రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఏమీ తేలకపోవడంతో ఆయన్ను అక్కడ నుంచి రిమ్స్ కు కూడా పంపారు. అయితే అక్కడ కూడా పరీక్షలు నిర్వహించిన వైద్యులు పోసానికి ఏం కాలేదని నిర్ధారించారు. ఈ మేరకు పోసాని అనారోగ్యంతో బాధపడడం ఒక నాటకమని రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఇవాళ జైలు నుంచి రైల్వే కోడూరు ఆసుపత్రికి తరలించిన తర్వాత పోసాని కృష్ణమురళి అడిగిన అన్ని టెస్టులు చేయించామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. రాజంపేట ఆసుపత్రిలో రిమ్స్ లో పోసానికి చికిత్స చేయించినట్లు ఆయన వెల్లడించారు. ఆయనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. దీంతో రిమ్స్ నుంచి తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన్ను జైలుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు, పవన్ పై గత ప్రభుత్వంలో చేసిన వ్యాఖ్యల కేసులో పోసానిపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయన్ను పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెకి తీసుకొచ్చారు. స్టేషన్ లో విచారణ తర్వాత కోర్టులో హాజరుపరిచిన పోలీసులు రిమాండ్ పై జైలుకు పంపారు. ఆ తర్వాత ఆయన బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ గుండె నొప్పి ఎపిసోడ్ చోటు చేసుకుంది.